బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ ప్రభుత్వం పన్నిన మరో కుట్ర విఫలమవుతుంది. కేవలం స్థానిక ఎమ్మెల్యేను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టేందుకు రేవంత్ నియమించిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ సర్కార్ జూన్ 2024లో సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝాను నియమించింది. మొదలు తప్పుడు కేసులు, అనవసర వివాదాలు, ప్రోటోకాల్ ఉల్లంఘన వంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నాడని అనేక ఆరోపణలు మూటగట్టుకున్నాడు. అతనిపై పలు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. రేవంత్ విడిచిన బాణంలాగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే గొంతుకలను టార్గెట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందాడు. గత 15-16 నెలలుగా అతడి ఆగడాలకు అంతు లేకుండా పోయింది. కేటీఆర్ మీద అభిమానంతో కేటీఆర్ పేరు మీద టీ స్టాల్ పెట్టుకున్న ఒక చిరు వ్యాపారిపై జులుం ప్రదర్శించి రాత్రికి రాత్రే ఆ టీ స్టాల్ను తీసించాడు. అనేక మంది బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించాడు. తాజాగా తన మీద విమర్శనాత్మక కథనాలు రాస్తున్నాడని బాలు కాయితీ అనే స్థానిక విలేకరుపై కక్షగట్టాడు. అతనిపై గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడమే కాకుండా ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న బాలు భార్యను సుదూర ప్రాంతానికి బదిలీ చేయించాడు. కొసమెరుపు ఏంటంటే తన వ్యక్తిగత జీవిత విషయాల్లోనూ ఝాపై పలు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు తన సతీమణితో దురుసుగా ప్రవర్తించాడని ఝాపై ఒక కేసు కూడా నడిచింది. ఇక గ్యాగ్ ఆర్డర్ విషయంలో జోక్యం చేసుకున్న ఉన్నత న్యాయస్థానం ఆ ఆర్డర్ను కొట్టేసింది. మిడ్ మానేరు భూ నిర్వాసితురాలికి సంబంధించిన ఒక కేసు విషయంలో కోర్టు ఆదేశాలు పాటించినందుకు ఇప్పటికే ఝాను హైకోర్టు పలుమార్లు మందలించింది. కలెక్టర్ అధికార దుర్వినియోగం ఎక్కువైపోవడంతో అతని ప్రవర్తనను న్యాయస్థానం కూడా తీవ్రంగా పరిగణించి చర్యలకు ఆదేశించింది. ఇప్పటిదాకా రేవంత్ అండ చూసుకుని చెలరేగిపోయిన సందీప్ కుమార్ ఝా ఆగడాలకు కోర్టు ఆదేశాలతోనైనా ఫుల్ స్టాప్ పడుతోందని సిరిసిల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.